హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ అత్త కోడలు ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి. ఎన్ని కూరలు ఉన్నా కూడా చికెన్ పచ్చడి ఉంటే రోజు తినేదానికంటే కూడా ఒక ముద్ద ఎక్కువే తింటాం కదా. చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చికెన్ రెసిపీని చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. చికెన్ పచ్చడి చేసేటప్పుడు ఓన్లీ బోన్లెస్ పీసెస్ మాత్రమే కాకుండా బోన్స్తో సహా తీసుకోండి, టేస్ట్గా ఉంటుంది పచ్చడి. చికెన్‌ని ఒక 1 అవర్ ముందు హాట్ వాటర్‌లో రాక్ సాల్ట్ వేసి సోక్ చేసి పెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే ముక్క మరీ గట్టి పడకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనం మేకింగ్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. హాట్ వాటర్‌లో సోక్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్‌ని తీసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ రాక్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని బాయిల్ చేసుకోవాలి. చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా మొత్తం ఇంకిపోయే వరకు మనం బాగా బాయిల్ చేసుకోవాలి. చికెన్‌లో వాటర్ అనేది ఉండకూడదు. ఇప్పుడు వేరే ప్యాన్‌లో 2 స్పూన్స్ ధనియాలు, 2 ½ స్పూన్స్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి లైట్‌గా కలర్ చేంజ్ అయ్యాక తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్‌లో హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని మెంతులు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నిటిని ఫైన్‌గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్‌ని డీప్ ఫ్రై చేయడం కోసం సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్‌ని దీంట్లో వేసుకోవాలి. చికెన్ పీస్ గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన వెంటనే తీసేయొచ్చు. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే చికెన్ పీస్ అనేది బాగా గట్టి పడిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్‌లో 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌లో ఇప్పుడు 4 స్పూన్స్ కారం, 1 ½ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. మనం ఇందాక ఫైన్‌గా పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ కూడా ఇప్పుడు చికెన్‌లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా దీంట్లో వేసేయాలి. నిల్వ పచ్చడిలో ఎప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. చికెన్ అంతా కూడా కంప్లీట్‌గా చల్లారిపోయాక 2 మీడియం సైజ్ నిమ్మకాయల్ని జ్యూస్‌గా తీసుకొని ఈ చికెన్‌లో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పచ్చడినంతా కూడా బాగా ఒకసారి కలుపుకుంటే మన చికెన్ పచ్చడి రెడీ అయిపోయినట్లే. చికెన్ పచ్చడిని 3 డేస్ తర్వాత తింటే టేస్ట్ అదిరిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది గదా. ఇక లేట్ చేయకుండా మీరు గూడా చికెన్ తెచ్చేసుకొని ఈ విధంగా చికెన్ పచ్చడి పెట్టేసుకొని ఆస్వాదించేయండి. మీకు కనుక మేము చేసే రెసిపీస్ నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వ్లాగ్‌లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.